నమస్కారం. ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. మకర సంక్రాంతి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని అర్చన చేయటం ద్వారా, కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. మకర సంక్రాంతి రోజు ఎవరైతే ఈశ్వరుడి చిత్రపటం దగ్గర లేదా ఈశ్వరుడి లింగస్వరూపం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా సంక్రాంతి రోజు శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే దాన్ని దధిమందన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే సంక్రాంతి సందర్భంగా విష్ణుమూర్తిని పద్మపుష్పాలతో పూజించాలి. పద్మపుష్పాలతో విష్ణువుని పూజిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ఇలా శివకేశవులను సంక్రాంతి రోజు పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంక్రాంతి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సంక్రాంతి సందర్భంగా నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత తెల్ల నువ్వులు, పంచదార పాలల్లో కలిపి ఆ పాలు తాగాలి. ఈ రెండు విధి విధానాలు పాటిస్తే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా సంవత్సరం మొత్తం నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే సంక్రాంతి రోజు దానాలు ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. సంక్రాంతి రోజు ప్రధానంగా 3 దానాలు ఇస్తే సంవత్సరం మొత్తం అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ 3 దానాలలో మొట్టమొదటి దానం పెరుగు దానం. ఈ పెరుగు దానం గొప్పతనం గురించి భారతం, భాగవతంలో చెప్పారు. ద్రోణాచార్యుడి భార్య పేరు కృపి. ద్రోణాచార్యుడు ఆయన భార్య అయిన కృపి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే దూర్వాస మహర్షి వచ్చి ద్రోణాచార్యుడి భార్య అయిన కృపికి సంక్రాంతి రోజు పెరుగు దానం చేయమని చెప్తాడు. దూర్వాస మహర్షి చెప్పిన విధంగా ద్రోణాచార్యుడి భార్య కృపి సంక్రాంతి రోజు బ్రాహ్మణుడికి పెరుగు దానం ఇస్తుంది. దానివల్ల ఆ తర్వాత వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయాయని భారతంలో ఒక కథలో చెప్పడం జరిగింది. కాబట్టి సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే దేవకి కూడా సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వటం వల్లే కృష్ణుడు పుత్రుడిగా జన్మించాడని కూడా మనకు పురాణాల్లో చెప్పారు. కాబట్టి సత్సంతాన ప్రాప్తి కోసం కూడా సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వాలి. మొట్టమొదటి దానం పెరుగు దానం. ఆ తర్వాత రెండవ దానం ఏంటంటే గుమ్మడికాయ దానం. సంక్రాంతి రోజు కూష్మాండం అంటే గుమ్మడికాయ దానం ఇవ్వాలి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని ఉద్ధరించింది సంక్రాంతి రోజే అని కొన్ని పురాణ గాథల్లో ఉంది. కాబట్టి సంక్రాంతి రోజు గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇస్తే విశ్వం మొత్తం, ప్రపంచం మొత్తం విష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుందన్న ఉద్దేశంలో సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇవ్వాలని చెప్పారు. కాబట్టి గుమ్మడికాయ సంక్రాంతి రోజు దానం ఇస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే గుమ్మడికాయకు సంబంధించి శాస్త్రంలో కూడా ఒక శ్లోకం ఉంది. కూష్మాండే బహుబీజాని బలపుష్టి ప్రవర్ధనం యస్మాదస్య ప్రధానేన అవహశాంతిం ప్రయచ్చమే. ఇది ధర్మశాస్త్రంలో చెప్పిన శ్లోకం. కూష్మాండే బహుబీజాని బలపుష్టి ప్రవర్ధనం అంటే గుమ్మడికాయ ఆహారంలో స్వీకరిస్తే బలము, పుష్టి పెరుగుతాయి. సంక్రాంతి సందర్భంగా ఋతువులలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి గుమ్మడికాయ దానం ఇవ్వటంతో పాటు సంక్రాంతి రోజు గుమ్మడికాయ కూర ఆహారంలో స్వీకరించాలి. కాబట్టి రెండవ దానం గుమ్మడికాయ దానం. ఇక ఆఖరి దానం, మూడవ దానం నువ్వులతో తయారు చేయబడిన గోవు బొమ్మను దానం ఇవ్వాలి. అంటే సంక్రాంతి రోజు శివాలయ ప్రాంగణంలో సాయంకాలం పూట ఒక పళ్ళెంలో నువ్వులు ఆవు ఆకారంలో ఏర్పాటు చేసి, ఆవు ఆకారంలో ఏర్పాటు చేయబడిన ఆ నువ్వులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని ధర్మశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే, సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ఈ సంక్రాంతి రోజు నువ్వుల ఆకారంలో ఉన్నటువంటి ఈ ఆవును దానమిస్తున్నాను. సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం. ఈ దానం వల్ల నా మనోభీష్టాలన్నీ నెరవేరాలి, సంవత్సరం మొత్తం శుభాలు కలగాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ సంక్రాంతి రోజు సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో నువ్వులు ఆవు ఆకారంలో ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి దానమిస్తే సంవత్సరం మొత్తం మీ మనోభీష్టాలు నెరవేరుతాయి.
అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి మూడవ దానం నువ్వులు గోవు ఆకారంలో ఏర్పాటు చేసి ఇవ్వటం. పెరుగు దానం, కూష్మాండ దానం, గోవు ఆకారంలో నువ్వుల దానం. ఈ 3 దానాలలో ఏ దానం కానీ లేదా ఈ 3 దానాలు కానీ సంక్రాంతి రోజు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి సంవత్సరం పాటు పరమాద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎక్కడో ఆకాశంలో వచ్చినటువంటి సూర్యుడికి ఆహ్వానం పలకటం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చేటటువంటి సూర్యుడిని ఆహ్వానించడం కోసం ఆకాశంలోకి గాలిపటాలను ఎగరవేయాలి. ఈ విధి విధానాలు పాటించండి. అలాగే మంత్రశాస్త్రపరంగా నువ్వులు గోవు ఆకారంలో ఏర్పాటు చేసి బ్రాహ్మణుడికి దానం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం. శ్లోకం చదువుకోండి, దానాలు ఇవ్వండి, విధి విధానాలు పాటించండి. సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.